ఏపీ ఎన్నికలకు పట్టుమని 10 రోజులు కూడా లేవు. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీని గద్దదించాలని కూటమి సయాసక్తులా కృషి చేస్తున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పద్దులతో ఉన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. దీంతో ఆయన పోటీకి దిగుతున్న పిఠాపురం పైనే అందరి దృష్టి పడింది. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ను ఓడించాలని సర్వశక్తులు ఓడుతున్నారు వైసీపీ అధినేత జగన్. అందుకోసం కాపు నేతగా పేరొందిన ముద్రగడను వైసీపీలో చేర్చుకున్నారు. వైసీపీ తరఫున బరిలో నిల్చున్న వంగ గీతను గెలిపించే బాధ్యతను ముద్రగడకు అప్పగించారు వైసీపీ పార్టీ. అయితే ప్రతిరోజు ఏదో ఒక దశలో పవన్ పై పనిగట్టుకొని మరీ ఆరోపణలు చేస్తున్నారు ముద్రగడ. తాజాగా పిఠాపురం నుంచి పవన్ ను తరమేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని అన్నారు. దీనిని ఆయన కూతురు క్రాంతి తప్పుపెట్టారు. వంగగీతను గెలిపించాలని అనుకోవడంలో తప్పు లేదని, కానీ పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులను కించపరిచేలా మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారామె. కేవలం పవన్ ను తిట్టడానికే తన తండ్రిని జగన్ వాడుకుంటున్నారని కూడా చెప్పారు. దీనిపై ముద్రగడ కౌంటర్ ఇచ్చారు. ఏదేమైనా జగన్ ను వదిలేది లేదంటున్నారు. ప్రస్తుతం తండ్రి కూతుళ్ల మధ్య మాటల యుద్ధం రాజకీయ వర్గంలో చర్చకు దారితీస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. ఇప్పుడు ఏపీ ఎలక్షన్ డ్యూరేషన్ లో ఇప్పుడు పద్మనాభం ఆయన కూతురు క్రాంతి చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఓ వైపు తండ్రి ఏమో వైసీపీకి సపోర్ట్ చేస్తూ జగన్ ఎలాగైనా పవన్ కళ్యాణ్ ని గద్దెదించాలి, పవన్ కళ్యాణ్ గెలవకుండా చూడాలనేసి ముద్రగడ చూస్తుంటే, మరోవైపు ఆయన సొంత కూతురు క్రాంతి చేసిన స్టేట్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. దీన్ని రాజకీయ పరంగా ఎలా చూడొచ్చు? కాకినాడ జిల్లాలో అయితే కనుక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, అలాగే ఆయన కూతురు అయితే కనుక క్రాంతి మధ్య అయితే పాటల యుద్ధం జరుగుతుంది. అయితే ఒక పక్క అయితే కనుక ముద్రగడ పద్మనాభం ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ ఓడించాలి, అతను నిజ జీవితంలోనూ కూడా నటిస్తాడు, సినిమాల్లోనూ నటిస్తాడు కాబట్టి అతను ఓడించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అయితే కనుక అతను ఇచ్చిన హామీలను కూడా ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చడు, మేనిఫెస్టో ఇస్తాడు, తర్వాత మర్చిపోతాడు. ఇది ఎన్నికల వరకునే మేనిఫెస్టో ఉంటుంది. కాబట్టి అతన్ని వెనకేసుకొస్తున్న పవన్ కళ్యాణ్ ఓడించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ అతను గెలవనివ్వను, అతను ఓడిపోతాడు, ఖాయంగా పిఠాపురంలో అయితే ఓడిపోతాడు, అతన్ని ఓడిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో అతను ఓడిపోకపోతే నేను ఆ ముద్రగడ పద్మనాభం రెడ్డి అని పేరు మార్చుకుంటా అని చెప్పేసి అయితే ఆయన కొన్ని రోజుల క్రితం అయితే ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభం కూతురు ఎవరైతే క్రాంతి అయితే పిఠాపురం నుంచి ఒక ట్విట్టర్ వేదికగా ఆమె అయితే కనుక ఒక వ్యాఖ్యలు అయితే వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే చేశారు. సంచలనమైన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇటు కాపు నేతల్లోనూ అలాగే వైసీపీ వర్గాల్లోనూ కూడా అలసట అయితే రేకిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభంకి సంబంధించి ఇప్పటి వరకు ఆయన కుటుంబం నుంచి కూడా ఎవరు కూడా ఆయన మాట ధిక్కరించే పరిస్థితి అయితే లేదు. ముద్రగడ పద్మనాభం ఏం చెబితే అది తూచా తప్పకుండా ఆ కుటుంబం అయితే పాటించే పరిస్థితి, అటు భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, చివరికి ఆయనకు సంబంధించిన కోడలు కావచ్చు, అందరూ కూడా ఆయన మాట వినాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో మొంకు పట్టు ఉన్న ముద్రగడ పద్మనాభంకి సంబంధించి ఆమె కూతురు ట్విట్టర్ వేదికగా కూడా ఒక వ్యాఖ్యలు అయితే చేసింది. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఈ జగన్ అయితే కనుక పవన్ కళ్యాణ్ ఓడించేందుకు ఎన్ని కుయుక్తులు పన్నాలో అన్ని కుయుక్తులు పన్నుతుంది. అదే విధంగా ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు అయితే చాలా బాధాకరంగా ఉన్నాయి. ఇలాంటి సంచలనమైన ఛాలెంజ్ విసరడం ముద్రగడ పద్మనాభంకి తగదు అంటున్నట్టుగా అంటే ఆమె క్రాంతి అయితే ఒక సంచలనమైన విడుదలైతే ఇది ఒక ట్విట్టర్ వేదికగా ఒక వీడియోని అయితే విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లోని జగన్ ఈ ముద్రగడ పద్మనాభం అయితే వాడుకుంటున్నాడు. ఇటు పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఆయన చేస్తున్న కుయుక్తులు అయితే కరెక్ట్ కాదు. ఎన్నికల వరకు ముద్రగడను వాడుకుంటారు, ఆ తర్వాత వదిలేసుకుంటారు. ఇటువంటి వంగ గీతను గెలిపించడానికి ఆయన కృషి చేయడంలో తప్పు లేదు. కానీ పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్న వ్యాఖ్యలు అయితే కనుక అటు జనసేన నేతల్లో గాని, జనసేన కార్యకర్తల్లో గాని, కాపు కార్యకర్తల్లో గాని అందరిలోనూ కూడా బాధాకరంగా ఆయన అయితే వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, ఇది సరైనది కాదు, అవసరమైతే నేను పవన్ కళ్యాణ్ ని గెలిపించడానికి నేను కృషి చేస్తానని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.